టీడీపీకి చెందిన దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో నిన్న కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 5 నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హత్య జరిగి దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరికి తొలిసారి బెయిల్ లభించింది. అయితే వీరికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు కీలకమైన షరతులు మాత్రం విధించింది. అవేంటో ఒకసారి చూద్దాం. టీడీపీ నేత పరిటాల రవిని 2005 జనవరి 24న ప్రత్యర్థులు అనంతపురంలో దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత కేసును దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకు కారణమైన నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో కీలకమైన మొద్దు శీనును జైల్లోనే ప్రత్యర్థి మట్టుపెట్టారు. అయితే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న A3 నారాయణ రెడ్డి, A4 రేఖమయ్య, A5 రంగనాయకులు, A6 వడ్డేకొండ, A8 ఓబిరెడ్డిలకు తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ హత్య జరిగి 20 ఏళ్లు కావస్తున్న తరుణంలో ఇన్నాళ్లకు 5 నిందితులకు బెయిల్ లభించడం సంచలనంగా మారింది. పరిటాల రవి హత్య కేసులో హైకోర్టు నుంచి బెయిల్ పొందిన నిందితులకు పలు షరతులు విధించారు. వాటిని తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు ముందస్తు హెచ్చరికలు కూడా చేసింది. వీటిలో నిందితులు ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు పోలీసుల ఎదుట హాజరు కావాలని సూచించింది. అలాగే వీరిలో ఒక్కొక్కరు 25,000 రూపాయలతో 2 పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే జైలు నుంచి విడుదలయ్యాక తీరు బాగోలేనట్టు ఫిర్యాదులు వస్తే బెయిల్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. క్షమాభిక్షపై మాత్రం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.